గురుగారు తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి 6 మాసాలు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా శని భగవానుడి అశుభ దృష్టి అండ్ గురు మార్పిడి వల్ల ఏమన్నా మంచి జరిగే అవకాశం ఉన్నాయా? అలానే ద్వాదశ రాశిలోని కుంభరాశి వారికి జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కూడా కొనసాగేటువంటి కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ 6 మాసాల్లో కూడా ఒక పక్కన చూస్తే రెండో స్థానంలో శని ఉన్నాడు, స్వస్థానంలో రాహు ఉన్నాడు. ఇటు చూస్తే కనుక మనకి ఈ కర్కాటక రాశిలో వచ్చేటప్పటికి గురువు మారాడు. అంటే మిథున రాశి నుంచి కర్కాటక రాశి గురువు మారటం, ఈ గురువు మార్పిడితో పాటు శుక్రుడు కూడా మారటం, శుక్రుడు మారితో రవి మారతో పాటు ఇప్పుడు బుధుడు కూడా మారుతూ ఉన్నాడు. బుధుడు కూడా వక్ర చూపుతో వస్తున్నాడు అనమాట. ఈ యొక్క వక్ర చూపుతో గురువు మారటం ద్వారా ఈ కుంభరాశి వారికి అనుకున్నదల్లా ముందుకు వెళ్ళలేకపోవటం, అష్టదిబ్బందన అవ్వటము, ఎక్కడేసిన పొంగడు అక్కడే ఉండటము, ఏదనుకున్న సాధించలేకపోవటం ఇప్పుడు దాకా చూస్తున్నాం. కాబట్టి ఈ గ్రహరీత్యా మార్పిడి వలన ఈ రానున్నటువంటి 6 మాసాలు అయితే కనుక కొంతమేర గుర్తించడానికి కనిపిస్తుంది. ఎంత పని చేసినా కూడా ఇప్పటివరకు గుర్తించేటువంటి పరిస్థితులు లేవు. అలాంటి కుంభరాశి వారికి గుర్తింపు రావడం, ఏదైనా అవార్డు రావడం, సన్మానం చేసుకోవడం లాంటివి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే అనుకున్నది సాధించేదానికి ముందడుగు వేయొచ్చు అనేటువంటి మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అలానే చదువుకునేవారు, పోటీ పరీక్ష ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు ఉత్తీర్ణులుగా అంటే మనకి మంచి స్థానంలో ఉండేలాగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఎగ్జామ్స్ రాసేవారు కానివ్వండి, పోటీ పరీక్షలు ఉండేవాళ్ళు కానివ్వండి, వారికి మంచి సానుకూలపడే వాతావరణం, మంచి అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేలాగా వైట్ కాలర్ జాబ్స్ వచ్చేలాగైతే మాత్రం కనిపిస్తుంది. విదేశీయానం అయితే మాత్రం ఆగస్టు 15 తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. ఎవరైనా చేయాలనుకుంటే కనుక, ఏదైనా సొంతగా వ్యాపారం చేయాలంటే కనుక ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో వీరికి చాలా బాగుంటుంది. పెయింటింగ్ రంగాల్లో బాగుంటుంది, కన్స్ట్రక్షన్ రంగాల్లో బాగుంటుంది, బిల్డర్గా వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగాల్లో, కాంట్రాక్ట్ రంగాల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు. అలానే ఆర్కిటెక్చర్స్గా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. అలానే సాఫ్ట్వేర్ రంగాల్లో కొంతమేర ఒక 20% మాత్రమే వీరికి కనిపిస్తుంది. నిరుద్యోగులకైతే మాత్రం ఉద్యోగం కనిపిస్తుంది. కానీ జూన్ 27వ తారీఖు తర్వాతనే మీరు ప్రయత్నం చేసుకోవాలి. జూన్ 27, 2026 సంవత్సరం తర్వాతనే వీరు ప్రయత్నం చేసుకుంటే గ్రహరీత్యా కూడా వీరికి ఇబ్బంది లేకుండా కొత్త రకం జాబులు, కొత్త జాబులు కూడా వచ్చేటువంటి ఆలోచన అయితే కనిపిస్తుంది. కాబట్టి అలా రకంగా ప్రయత్నం చేసుకోవాలి. అలానే ఇప్పటికి ఒకసారి కూడా పెళ్లి కానటువంటి కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా పెళ్లి అయ్యేటువంటి కనిపిస్తుంది. డిసెంబర్, నవంబర్ మాసాలు అయితే ఖచ్చితంగా వీరికి పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన వారైతే ప్రయత్నం చేయకూడదు, పెళ్లి కాని వారైతే ప్రయత్నం చేసుకోవచ్చు. ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు తీసుకొచ్చే అబ్బాయి సంబంధం కూడా వీరికి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కూడా దొరుకుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా పెళ్లి కూడా చేసుకోవచ్చు వీళ్ళు. అలానే ఇప్పటివరకు ఎన్ని గ్రహాలు మారినా కూడా కుంభరాశి వారికి పెద్దగా ఆలోచన అయితే ఏముండదు. కుంభరాశి వారికి ఒరిగింది అయితే ఏముండదు. కుంభరాశి వారి మీద ఎంత శుభదృష్టి ఉన్న గ్రహాలైనా ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. అలాంటిది ఏంటంటే ఈ 6 మాసాల్లో అన్ని గ్రహాలు మారడంతో పాటు కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం అదృష్టం కూడా ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు అయితే మాత్రం కొంచెం తలెత్తేలా కనిపిస్తున్నాయి. మోకాళ్ళు గుంజడం, మోచేతుల నొప్పులు, కాళ్ళు గుంజడం, బ్లడ్ సర్క్యులేషన్కి, స్కిన్కి సంబంధించినటువంటి విషయాల వల్ల చిన్న సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అయితే కనిపిస్తుంది. కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ప్రతినిత్యం కూడా వీరు ఏం చేయాలంటే స్త్రీలైనా పురుషులైనా సరే ఇంగువని అరటిపండులో పెట్టుకొని మింగేస్తూ ఉండాలి. ఒక టాబ్లెట్ అంతా అరటిపండు తీసుకొని ఇంగువ పెట్టుకొని మింగేస్తూ ఉండాలి. అది వీరికి ఏంటంటే శుక్రుడు, రాహువు వీరికి అన్ని రకాల ఇబ్బంది పెట్టకుండా గురువు 3 గ్రహాలు కూడా వీరికి సానుకూల పడుస్తూ ఉంటాయి. స్టమక్ అంతా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటుంది. అలానే ఏ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారైనా సరే కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంటుంది. ఆ పరిహారాల కన్నా కూడా ముందు ఈ కుంభరాశి వారికి కొంచెం కలిసి రావాలనుకుంటే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ 3 కలర్స్ కూడా ప్యారెట్ గ్రీన్ కూడా 4 కలర్స్ కూడా వీరికి ముందుకు వెళ్ళేదానికి కొంచెం సానుకూల పడేలా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకోవాలి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది అనమాట. 8, 4, 6 3 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది 6 మాసాలు మొత్తం కూడా. అలానే వీరికి దాంతోపాటు నల్ల నువ్వులు, నల్ల మినుములు, పచ్చపెసలు, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు ఈ ఒక రకాల 6, 7 కూడా తీసుకుని వెళ్ళి పావుకిలో చొప్పున తీసుకెళ్ళి నవధాన్యాలు ఒక పావుకిలో తీసుకుని ఇవన్నీ కూడా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవగ్రహాల మీద అభిషేకం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ నాగపడిగల దగ్గర నువ్వుల నూనె వేసేసి మట్టి పరిమిదిలో 2 ఒత్తులేసి దీపారం చేసినట్టయితే కనుక వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది. అలానే చలివిడి మనకి సజ్జలు నానపెట్టి వడకట్టేసి వాటిని అంటే మొలకలు ఎత్తిన గింజలు స్ప్రౌట్స్, ఆ స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత చలివిడిలో కలిపేసి అది నైవేద్యం మానసమ్మ వారికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ పెడితే కనుక మనకున్న కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం, కలత దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వచ్చే దోషాలే కాకుండా మనకి ఇంకా కూడా బాధించేటువంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి లాంటి యక్షన్లు మన మీద చేరిస్తే కూడా అలానే క్రియలు కూడా కొంతమేర ఉపశమనం కనిపిస్తుంది. కాబట్టి అలా చేసుకోవాలి. అలానే ఊదు కలర్లో ఉన్నటువంటి సెంటు, ఆ ఊదు కలర్లో ఉన్నటువంటి సెంటు ప్రతినిత్యం కూడా బట్టలకు అప్లై చేసుకుంటూ ఉండాలి. అలా అప్పుడు వీరికి నరదిష్టి, నరఘోష దగ్గర రాకుండా వీరి మీద శత్రువులు భయాలు లేకుండా ఉంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉంటుంటారు. అలానే వీరికి
వీరికి ప్రతి నిత్యం కూడా నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవాలు ఒక చిటికెడు, కర్పూరం బిళ్ళలు ఒకటి దిష్టి తీసుకుని ఎక్కడ పడివేయాలి. అలానే మనకి చిన్నుల్లి పైన ఉంటాయి, వెల్లుల్లి పైన ఉండేటువంటి పొట్టు ఉంటుంది, ఆ పొట్టు కూడా దిష్టి తీసుకుని పడివేస్తే కనుక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే తొలగిపోయేలాగా, కష్టపడేటువంటి తత్వానికి కష్టపడేది మనమైనప్పుడు మనమే తినాలి, ఎదుటి వాళ్ళు తింటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి మనమే తినేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవాలి. అలానే వీరికి ఎక్కడైనా సరే రాఘవేంద్ర స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఎక్కడైనా అమ్మవారికి కానీ ముడుపు కట్టుకోవాలి. ఒకటి ఏదైనా సంకల్పంతో ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా ఆ ముడుపు సంబంధించినటువంటి విధంగా వీరికి పనిలేటువంటి దానికైతే కనిపిస్తుంది. మొక్కుబడులు ఏమంటూ కూడా తీర్చేసుకుంటే సరిపోతుంది. ఈ మాసంలో కనుక పితృలకి ఏదైనా తర్పణం చేసుకునేది కనుక వీరికి కలిసి వచ్చేలా కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుని కుంభరాశి వారు కూడా కొంతమేర అదృష్టవంతులైతే అవ్వచ్చు.